మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించి, ఆ దినములో తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చి మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవటానికి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి, మీరు ఇచ్చిన మరొక అవకాశమును బట్టి తండ్రి మీకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో మీరు రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నా తోటి దైవ సేవకులకు నా శుభాభివందనాలు క్రీస్తు పేరు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు గత 6 సంవత్సరాలుగా ఆలివ్ మినిస్ట్రీస్ అనే ఈ సంఘాన్ని దేవుడు తన రెక్కలను ఎండ భద్రపరిచి మరి ఇక్కడ కాచి కాపాడి ఈ శుభ సమయాన్ని మన జీవితంలోని మరి సంతోషకరంగా జరిపించుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి ఈ మహా గొప్ప ధన్యతను బట్టి ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి 6 సంవత్సరాలుగా సంఘంలోనైతే ఉన్నాం. ఎందుకు ఉన్నామో అనేది మనకు అర్థం కావాలి అమ్మా. 6 సంవత్సరాలుగా ఈ సంఘంలో ఉన్నామేమో, కానీ క్రీస్తు సంఘంలోనికి వచ్చినటువంటి మనం అనేక సంవత్సరాలుగా ఆయన సంఘంలోనే ఉన్నాం. ఉన్నటువంటి మనకు ఏమైనా బాధ్యత అనేది ఉందా? అసలు సంఘంలోనే ఉన్నామా, సంఘంలో ఉన్నట్లుగా భ్రమపడుతున్నామా అనేది చాలా జాగ్రత్తగా గమనించాలండి. కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అమ్మా, కొన్ని చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంగతులను ధ్యానం చేస్తూ ఈరోజు సంఘంలో కూర్చున్నటువంటి మనకు అవసరమైనటువంటి ఆత్మీయ సంగతులను కొన్ని జీవగ్రంథం నుంచి కొన్ని ధ్యానం చేద్దండి. మీరందరూ గనక సమాధానం చక్కగా ఇచ్చారనుకోండి, నేను చకచక ముగించేస్తాను నా ప్రసంగాన్ని. మీరు కనుక నీరసంగా ఉన్నారనుకోండి, నాకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి బీ యాక్టివ్, ఓకేనా? అందరూ టిఫిన్ చేశారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారా? వెరీ గుడ్, ఓకే. మంచి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమకాండము కొన్ని మాటలు గత చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంగతులను ధ్యానం చేసుకుంటూ వద్దాం ప్రియమైన వారలారా. నిర్గమకాండము 25వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం ముందుగా చూద్దాం ప్రియమైన వారలారా. 7వ వచనం, 8వ వచనంలో గనక చూస్తే మంచి మాట అంటున్నారు. నేను, దేవుడు చెబుతున్నటువంటి మాట. నేను ఈ మాట ఎప్పుడు చెబుతున్నారు అని అంటే, అమ్మా, విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారి వాగ్దాన కుమారుడు ఇస్సాకు గారి వాగ్దాన కుమారుడు యాకోబు గారు. ఇద్దరున్నారు, కానీ ఒకరు విడిచిపెట్టబడ్డారు. అమ్మా, యాకోబు గారికే మరొక పేరు ఇజ్రాయేలు. ఇజ్రాయేలుకు 12 మంది మగ సంతానము, ఒక ఆడబిడ్డ ఉన్నారు. ఈ 12 మంది మగబిడ్డలనే 12 గోత్రికులుగా తర్వాత పిలిచారు. ఆ గోత్రికులలోని వీరందరూ కూడా యోసేపు అమ్మబడిన తర్వాత ఐగుప్తుకి, ఈ ప్రాంతంలో కరువు రావటం మూలంగా ఈ ప్రాంతం నుంచి మరలా తిరిగి ఐగుప్తు దేశానికి, కనాను అనే పాలు తేనెలు ప్రవహించే దేశం నుంచి ఎక్కడికి, వాగ్దాన భూమిని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్న వారి మొరను దేవుడు ఆలకించి వారిని మరల పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చిన తరువాత వచ్చేటటువంటి ఆ మార్గంలోని ఎర్ర సముద్రాన్ని దాటారు. అరణ్యంలోకి చేరారు. అరణ్యంలోకి చేరిన తర్వాత ఎన్నో అద్భుతాలను కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. పగలంతా కూడా వేడికి ఉండాలంటే కష్టం కదా. ఏకంగా అంతమందికి టెంట్ వేయటం కుదరదు కాబట్టి ఏకంగా దేవుడు ఏం చేస్తున్నారు, ఏకంగా ఒక మేఘాన్నే ఒక టెంట్ లాగా పెడుతున్నారు. తర్వాత రాత్రి రాగానే అదంతా కూడా ఎడారి ప్రాంతం, అరణ్యంలో ఉండేటటువంటి ప్రాంతం. పగులు ఎంత వేడిగా ఉంటుందో రాత్రి అంత భయంకరమైన చలి ఉంటుంది. ఆ చలిలో వీళ్ళు బ్రతకాలి అని అంటే రాత్రి వెలుగు కావాలి కదా. ఒక పక్కన వెలుగునిచ్చుకుంటూనే వెచ్చదనం కోసం అగ్ని స్తంభాన్ని దేవుడు పెట్టి ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించి అడిగినప్పుడల్లా కూడా మాంసాహారాన్ని వారికి అందజేస్తూ
కాళ్ళకు చెప్పులు అరగటం లేదు. అరణ్యంలో ఉన్నటువంటి ఏ క్రిమి కీటకాలు కూడా వారికి నాశనం అనేది కలుగజేయటం లేదు. దేవుడు కంటికి రెప్పలా కాపాడుతూ వారిని ఆ ప్రాంతం నుంచి నడిపించుకుంటూ అరణ్య మార్గంలోకి వచ్చిన తర్వాత తన మనసులో ఉన్న మాట మోషే ద్వారా ఇజ్రాయేలీలైనటువంటి ఆ ప్రజలకు తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు? నేను వారిలో నివసించున్నట్లు అని అన్నారండి. ఎక్కడ నివసించాలనుకుంటున్నారంట ఆయన? వారిలో నివసించాలనుకుంటున్నారా? వారి మధ్య నివసించాలనుకుంటున్నారా? వారిలో. వెరీ గుడ్. ఎక్కడ? వారిలో నివసించాలి. అయ్యా మోషే, నాకు ఒక కోరిక ఉంది. మీ అందరికీ కూడా ఒక నివాసం ఉంటుంది కదా, మీరందరూ కూడా నివసించాలి. మీ అందరికీ కూడా అమ్మా ఇల్లు కావాలన్న కోరిక ఉందా? అందరికీ కూడా కోరిక ఉంటుంది. ఎప్పుడైనా సరే అద్దెకున్నాం అనుకోండి, ఏం కోరిక వచ్చింది? సొంతలు ఉంటే బాగుంటుంది అని అనుకోండి. సొంతలు వచ్చిన తర్వాత 1 BHKలో ఉన్నవారు 2 BHK కావాలనుకుంటారు, 2 BHKలో ఉన్నవారు 3 BHK అనుకుంటారు, 3 BHK ఉన్నవాడు విల్లా కావాలనుకుంటారు, విల్లాలో ఉన్నవాడు ఫామ్ హౌస్ కావాలనుకుంటారు. ఈ కోరికలకు అంతం ఉండదు. మనకి ఎలాగైతే నివాసం చేయాలో దేవునికి కూడా ఒక కోరిక అనేది వచ్చింది. ప్రియమైన వారలారా, దేవుడే స్వయంగా చెబుతున్నారు మోషేతోని, అయ్యా నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని అన్నారండి. ఏమి నిర్మించాలంటమ్మా? ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి, ఒక మందిరాన్ని నిర్మించాలి. ఆ మందిరం కొలతలేంటో దేవుడు చెప్పారండి. టెంట్తోని మీరు చెయ్యండి. ఆ టెంట్లోని 2 గదులు పెట్టండి. ఆ గదులలోని ఒక గది పేరు పరిశుద్ధ స్థలము, మరొక గది పేరు అతి పరిశుద్ధ స్థలము. రెండింటికి మధ్యలోని ఒక తెర అనేది ఉండాలి. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవడు పడితే వాడు వెళ్ళడానికి లేదు. నేను ఉండేటటువంటి సన్నిధి చాలా పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి వచ్చేవారు, ఇదిగో నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధత లేకపోతే నేర్చుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా దగ్గర ప్రవర్తించాలి అని దేవుడు చెబుతూ వాళ్ళ మధ్య ఒక మందిరాన్ని కట్టించారండి. ఆ మందిరమే టాబర్నికల్ అని అంటుంటారు. ఏమంటారు? ప్రత్యక్ష గుడారము అని అంటాము. ప్రత్యక్ష గుడారము. ఈ ప్రత్యక్ష గుడారం లోపల ఇంతకుముందు చెప్పాను కదా, ఎన్ని గదులు? 2 గదులు ఉన్నాయి. ఒక గది పేరు పరిశుద్ధ స్థలము, రెండో గది పేరు అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కడే పోవాలి, సంవత్సరానికి ఒక్కసారే పోవాలి. అమ్మా మరలా సంవత్సరంలోని ఒక్కడే పోవాలి, ఒక్కసారే పోవాలి. ఆ ఒక్కడు ప్రధాన యాజకుడై ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి పోయేటప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళేటప్పుడు తన పాపాలను ఒప్పుకోవాలి, తన పాపాల కోసం ఒక బలి ఇవ్వాలి, తన కుటుంబ పాపాల కోసం ఒక బలి ఇవ్వాలి. ఆ బలి ఇచ్చిన తర్వాత ఏమన్నా ఇదిగో దేవునికి నా జీవితాన్ని అర్పిస్తున్నానని చెప్పడం కోసం మరొక బలిని ఇవ్వాలి. ఆ బలి దహన బలి. ఏమంటే ఏం బలి? దహన బలి అనేది సంపూర్ణంగా సమస్తాన్ని అర్పించేసి ఆ తరువాత యాజకుడు లోపలికి, ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయమ్మ. వాళ్ళు ఏమంటే ఒక డ్రెస్ ఉంటుంది వాళ్ళకి, ఆ డ్రెస్కి కొన్ని బెల్స్ ఉంటాయి, గంటలు ఉంటుంటాయి. గంటలు కదులుతున్నప్పుడు మన ఆడబిడ్డలు గనక కాళ్ళకు పట్టీలు వేసుకుంటే ఎలాగైతే శబ్దం వస్తుందో, ఆ యాజకుడు, ప్రధాన యాజకుడు నడుస్తూ ఉంటే ఆ బెల్స్ సౌండ్ వస్తూ ఉంటుంటుంది. వెళ్ళేటటువంటి ప్రధాన యాజకుడు నడుముకి ఒక తాడు కట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఎందుకు లోపలికి వెళ్ళాలి? ఒకవేళ గనక దేవుని ఉగ్రత వలన ఇతను లోపల చనిపోతే ఆవేశపడి ఎవడో లోపలికి పోవటానికి లేదు. వాడు గనక అక్కడ బెల్స్ మోగుతున్నాయి, మాట వినపడుతుంది, శబ్దం అనేది వస్తుంది అని అంటే ప్రధాన యాజకుడు బ్రతికే ఉన్నాడు. ఒకవేళ కనుక చచ్చిపోతే అయ్యో మావాడు చచ్చిపోయాడు కదా అని ఎవడు పడితే వాడు లోపలికి పరుగెత్తడానికి లేదు. తాడుతో ఏం చేయాలి? ఆ శవాన్ని బయటికి లాగి ఈ యాజకులందరూ మరొక ప్రధాన యాజకుడిని ఎన్నుకొని అతనికి మారుగా పరిశుద్ధమైనటువంటి బలిని అర్పించి, ఆ బలిని అర్పించిన తరువాత ఈ ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలను ధరింపజేసి ఆ తర్వాత మరలా తిరిగి లోపలికి పంపించాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, దానికి ఎంత పరిశుద్ధత ఉందో మీకు అర్థం కావాలమ్మా. దేవుని యొక్క నివాసం, దేవాలయం అనేది ఎంత పరిశుద్ధమైందో మీకు అర్థం కావాలి ప్రియమైన వారలారా. ఇలాంటి పరిశుద్ధమైనటువంటి ఈ మందిరంలోనికి
అమ్మా కొంతమంది ఏం చేశారు చూడండి, లేవికాండము 10వ అధ్యాయము, లేవికాండము 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియమైన వారలారా. మొదటి వచనం నుంచి, అహరోను కుమారులైన, ఎవరమ్మా వీళ్ళు? అహరోను ఎవరు? అహరోను ఎవరైతే మాకెందుకండి అని అంటారా? అహరోను ఎవరు? మోషే గారి యొక్క అన్నగారు. వీళ్ళిద్దరూ కూడా సరాసరి దేవునితో సంబంధం కలిగి దేవుని మాటలను వాళ్ళు ప్రత్యక్షంగా గమనిస్తూ దేవుని శక్తి సామర్థ్యాలను తెలుసుకొని ప్రజలకు వివరించేటటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారు. వాళ్ళ బిడ్డలు ఎలా ఉండాలండి? ఇంకా వాళ్ళ బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ కుమారులు ఏం చేశారంటే, అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ దోపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెచ్చారంటమ్మా. అర్థమవుతుంది కదా మీకు? దేవుడికి ఎంత పరిశుద్ధత ఉందో వీళ్ళకి అవసరం లేదు. దేవుడు ఎంత గొప్పవాడో వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళ దృష్టిలో దేవుడు అనగానే అయ్యి ఏముంటుందయ్యా, ఆ పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది. రెండింటినీ కూడా దేంతో తయారు చేశారు? టెంట్తోనే తయారు చేశారు. టెంట్లో ఉన్నటువంటి 2 గదుల మధ్య ఒక తెర ఒకటి ఉంటుంది. ఆ తెరని చెయ్యితో ఎలా అంటే అదే వెళ్ళిపోతుంది. లోపలికి మేము ఎలాగైనా వెళ్ళొచ్చు. లోపల ఏముంటుంది? మహా అంటే తుమ్మ చెక్కలతో చేసినటువంటి దేవుని మందసం అనేది ఒకటి ఉంటుంది. దాని మీద బంగారం పొదిగించేసి ఉంటుంది. 2 దేవదూతలు కెరూబుల్లాగా రెక్కలను విప్పి కూర్చున్నటువంటి 2 దేవదూతలు అక్కడ కూర్చున్నట్లుగా ఉంటుంటుంది. ఆ తుమ్మ చెక్కల పెట్టెలోని 10 ఆజ్ఞలు కలిగిన పలకలు, అహరోను గారు చిగురించినటువంటి కర్ర, మన్నా పాత్ర, ఇవే కదా ఉండేది. ఇవి మేము చూడలేదా? అంతకంటే ఇంకా ఆయనలో ఏముంది అని అనుకున్నారు. దేవుడు ఆజ్ఞాపింపనటువంటి ఒక దోపార్తిని పట్టుకొని లోపలికి వెళ్ళారంట. దేవుడు ఏమన్నా, ఆయన అతి పరిశుద్ధుడు, లెక్క లేకుండా వెళితే ఆయన ఊరుకుంటాడా? అమ్మా ఇక్కడ ఇంతమంది ఉన్నారు, కమిషనర్ దగ్గరకు డైరెక్ట్గా పోండి అమ్మా, లేకపోతే మీ దగ్గర ఉన్న ఎస్ఐ దగ్గరకు డైరెక్ట్గా పోండి. పోగానే ఫస్ట్ ఏమంటాడు, ఎవడరా నువ్వు అని అంటాడు. పర్మిషన్ లేకుండా లోపలికి పోవటానికి లేదు ప్రియమైన దేవుని పిల్లల. అక్కడికి వెళితే వాళ్ళు ఎప్పుడైతే దేవుణ్ణి అండర్ ఎస్టిమేట్ చేశారో, తక్కువగా అంచనా వేశారో, వెంటనే ఏమైందంట, ఆయన సన్నిధికి వేరొక అగ్నిని, తమకు దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. ఎవరు వీళ్ళు? అహరోను గారి పిల్లలు. అహరోను గారి పిల్లలైతే ఏంటి, అహరోను గారు అయితే ఏంటి, మోషే అయితే ఏంటి, ఇంకెవరైతే ఏంటి, ఆయనకి ఏమైనా భయమా? ఆయనకేం భయం లేదు ప్రియమైన వారు. కనుక ఒళ్ళు జాగ్రత్తగా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని సన్నిధిలో, ముఖ్యంగా దేవుని మందిరంలో, దేవుని సంఘంలో ఉండాలి. ఇది కాలం గడుస్తుందండి. కాలం గడుస్తున్న తర్వాత దావీదు గారు ఒకరోజు ఈ టెంట్ని గమనించారు. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం, అయ్యో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఎక్కడో ఊరు బయట ఎక్కడో ఉంది కదా. ప్రత్యక్ష గుడారం అక్కడెక్కడో ఉంది. పైగా ఆఫ్టర్ ఒక మనిషినైనా నాకు దేవుడు ఇంత పెద్ద కోటగోడలో ఏమంటే ఇంత రాజనగరం నాకు ఇచ్చాడే, రాజనగరులో మనుషుడనైన నేనుండటం ఏంటి, దేవుడేమో ఆ టెంట్లో ఉండటం ఏంటి, కాబట్టి దేవునికి నేను ఒక మందిరం కట్టాలి అని ఆలోచన చేశాడండి. అతని కాలంలో నెరవేర్చబడలేదు. అతని కాలం తరువాత అతని కుమారుడైన సొలొమోను ఆ మందిరాన్ని కట్టించారు బంగారంతో. మీ అందరికీ తెలుసు. దేంతో కట్టించారమ్మా? బంగారంతో కట్టించారు. కట్టించిన తరువాత చర్చి ఓపెనింగ్ అండి. ఏమంటే మందిరం యొక్క ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రారంభోత్సవం జరుగుతున్నప్పుడు మన సొలొమోను గారు ప్రసంగం మొదలుపెట్టారు. దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఒకసారి చూద్దామా? రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. 22వ వచనం నుంచి, ఇశ్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా లక్షల మంది అక్కడికి వచ్చారండి. ఆ మందిరం పూర్తయిపోయింది. లక్షల మంది జనాంగం ఆ మందిరం యొక్క ఉత్సాహంలోని, ఆ ఉత్సవంలోని
అందరూ పాల్గొనాలని వచ్చేశారు. వచ్చేసిన తర్వాత మహారాజుగా ఉన్నటువంటి సొలొమోను ఆ మందిరం యొక్క ఆవరణలో నిలబడ్డాడు. నిలబడి ఆకాశం వైపు చేతులు ఎత్తి ఆయన ప్రార్థన చేస్తూ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలీల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండు వాడవై ఉన్నావు. వెరీ గుడ్. ఇంకా దీని గురించి నేను మరలా ఒక్కసారి ఇక్కడికి వస్తాను. ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది. ప్రత్యక్ష గుడారం టెంట్లో నుంచి దేవుని నివాసం అనేది మందిరంలోనికి చేర్చబడింది. ఈ మందిరం చాలా సంవత్సరాలు బాగా ఉందండి. చాలా సంవత్సరాలు బాగా ఉంది. మొదటి రాజు సౌలు మహారాజు, రెండవ రాజు దావీదు మహారాజు, మూడవ రాజు సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు కాలంలో కట్టబడిన ఈ మందిరం కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత బబులోను అనే రాజు వచ్చి కూల్చేశాడండి. ఈ మందిరాన్ని ఏం చేశాడమ్మా? కూల్చేశాడు. మొత్తాన్ని కూడా కూల్చేశాడు. యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ ప్రాకారాలను పడగొట్టేశాడు. పడగొట్టేసిన తర్వాత బబులోను రాజు కూల్చివేసిన తర్వాత మరలా 70 సంవత్సరాల తర్వాత బానిసత్వంలో నుంచి బయటికి వచ్చి అక్కడికి వచ్చినటువంటి వారిలోని జెరుబ్బాబేలు కాలంలో ఈ మందిరం మరలా కట్టబడింది. ఈ మందిరం ఏమైంది? మరలా కట్టబడింది. వెరీ గుడ్. ఆ మందిరంలోనికి ఈ ఒకసారి అర్థమవుతుంది కదా, ప్రత్యక్ష గుడారంలో ఉన్న దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నివాసం ఎక్కడికి రావాలని కోరుకున్నారు? అమ్మ నిద్ర వచ్చే వాళ్ళందరూ వెళ్ళిపోయాడు. దయచేసి, నాకు అస్సలు ఇష్టం ఉండదు అమ్మా. చిన్నపిల్లలకు పాఠం చెప్పడం చాలా సులభం. అస్సలు పెద్దవాళ్ళని కొట్టలేము, తిట్టలేము, ఏమనలేము. కానీ అమ్మా దయచేసి నేను పేరు పెట్టి పిలిచేంత వరకు కూడా అట్లా చేయొద్దు. ఇష్టం లేకపోతే ప్లీజ్ గెట్ అవుట్. ఎందుకు దయచేసి ఇక్కడికి వచ్చేసి. ఓకే. దేవుని యొక్క నివాసం ఎక్కడి నుంచి? ప్రత్యక్ష గుడారంలోనికి, మందిరంలోనికి. ఆ మందిరం కోల్చబడింది, మరలా తిరిగి కట్టబడింది. ఆ కట్టబడినటువంటి మందిరంలోనికి కొన్ని వందల ఏండ్ల సంవత్సరాల తర్వాత మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ మందిరంలో ఒక సంఘటనను మన కోసం రాయించారండి. అమ్మా మీ అందరికీ తెలిసినటువంటి సంగతే, కొత్తదేమీ లేదు, మీ అందరికీ తెలిసిందే. కానీ అక్కడ ఏం జరిగిందో, మన జీవితాలకు ఎందుకు అవసరమని దేవుడు రాయించారో ఆ మాట చూద్దాం. అమ్మ సొలొమోను కట్టించిన మందిరం కూల్చివేయబడింది. తర్వాత కాలంలోని జెరుబ్బాబేలు కాలంలో మరలా తిరిగి కట్టబడింది. కట్టబడినటువంటి ఈ మందిరంలోనికే కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల తర్వాత ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినటువంటి యేసు ప్రభుల వారు అక్కడ జరిగినటువంటి ఆ మందిరంలో జరిగినటువంటి ఆ సంగతిని ఈరోజు ఆయన మందిరంలో 6 సంవత్సరాలుగా కూర్చున్నారు కదా మీరందరికీ, మనందరికీ అర్థం కావాలనే ఒక సంగతిని రాయించారండి. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం ముందుగా చదువుదాం. ప్రియమైన వారిలో మొదటి వచనం ముందుగా చదువుదాం. యేసు అమ్మ చదువుకుంటూ ఒక్క మాటలో టక్కన చదివేయచ్చు, కానీ దీని లోపేంటో అర్థం కావాలి అని అంటే ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించాలమ్మా. మరల చదువుదాం అన్నమాట. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. మన సంఘం పేరు అమ్మా ఏం సంఘం? ఒలీవల సంఘం. వెరీ గుడ్ అమ్మా. ఎక్కడికి వెళ్ళారంటే యేసు ప్రభుల వారు ఒలీవల కొండకు వెళ్ళారు. ఎక్కడి నుంచి వెళ్ళారు ఈ మాట అర్థం కావాలి అని అంటే దానికంటే ముందు అధ్యాయంలో చివరి మాటను కూడా మళ్ళీ చదువుతాం అమ్మా. చివరి మాటను కూడా చదువుతాం. చివరి మాట ఏముంది? అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. చీకటి పడిపోయిందమ్మా. మీరు బాగా అర్థం చేసుకోండి. చీకటి పడిపోయింది. ఎక్కడ ఇదంతా జరుగుతుంది అని అంటే ఈ మందిరం యెరూషలేములోనే కదా ఉంది. ఈ మందిరం ఎక్కడుంది?
యెరూషలేములో ఉంది. యెరూషలేములోని చాలా మంది కూడా గుమికూడారు. చాలా పెద్ద డిస్కషన్ జరిగింది, వాదోపవాదాలు అనేవి జరిగినాయి. అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఏం రాయబడింది అని అంటే, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. మనం ఇక్కడ అందరం కూడా ఈరోజు కూర్చున్నాం అమ్మా. మనందరం ఎప్పుడు బయలుదేరాము? నేను దగ్గరగా ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. వైట్ ఫీల్డ్ అవి కూడా ఉన్నాను. నేను అక్కడి నుంచి బయలుదేరాను, మీరు మీ ఇళ్ళ దగ్గర నుంచి బయలుదేరారు. అందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఎంత సమయం ఉంటాం చెప్పండి? ప్రార్థన అయిపోయిన దాకా ఉంటాం, మహా అంటే అన్నాలు తిన్న దాకా ఉంటాము, తిన్న తర్వాత ప్లేట్లు గడిగిన దాకా ఉంటాం. తర్వాత ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు, ఇంక్లూడింగ్ ఈ సంఘ కాపరి గారితో సహా. ఎక్కడికి వెళ్తారు? ఎవరి ఇంటికి వారు వెళ్తారు. వెరీ గుడ్. ఇక్కడ 2 మాటలను జాగ్రత్తగా గమనిస్తే, జనం గురించి ఒక మాట, ప్రభు గురించి మరొక మాట రాయటం జరిగింది. మరలా 2 కలిపి చదువుదాం ఇప్పుడు. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను అని ఉందండి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ఇప్పుడు మీకు భౌతికంగా జియోగ్రఫికల్గా ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. ఇదొక కొండ, ఇదొక కొండ, 2 కొండలు ఉన్నాయమ్మా. ఈ కొండ పేరు సియోను కొండ. దీని పేరు ఏం పేరు? సియోను కొండ. ఈ సియోను కొండకు ఈశాన్య దిక్కున మరొక కొండ ఉంది. ఆ కొండ పేరు ఒలీవల కొండ. మరలా చెప్తానే, ఇదొక కొండ, ఈ కొండ పేరు ఏం పేరమ్మా? సియోను కొండ. దీనికి ఈశాన్య దిక్కున మరొక కొండ ఉంది, ఆ కొండ పేరు ఒలీవల కొండ. ఈ 2 కొండలకు మధ్యలోని ఒక పెద్ద వాగు ఉంది. ఈ వాగు పేరు కిద్రోను వాగు. మాకు అర్థమవుతుంది కదా? ఏం పేరు చెప్పండి? కిద్రోను వాగు. కిద్రోను వాగు. ఇదొక కొండ, ఇదొక కొండ. ఈ కొండ పేరు సియోను కొండ. ఈ సియోను కొండ మీద యెరూషలేము పట్టణం కట్టబడింది. ఈ పట్టణానికి చుట్టూ కూడా ఒక ప్రాకారం, కాంపౌండ్ వాల్ ఉంది. ఈ ప్రాకారానికి 12 గేట్లు అనేవి ఉన్నాయి. ఈ 12 గేట్లను కనుక దాటి దిగొస్తే ఒక పక్కన ఏం కనపడుతుంది? కిద్రోను వాగు అనే ఒక పెద్ద లోయ కనపడుతుంది. ఈ లోయలోనికి దిగి మరలా పైకి ఎక్కితే ఒక కొండ కనపడుద్ది. ఆ కొండ పేరు ఒలీవల కొండ. ఈ ఒలీవల కొండ అని దీన్ని ఎందుకు అన్నారు అని అంటే, ఈ కొండ పైన ఒలీవల చెట్లు ఉంటాయి. ఏముంటాయి? ఒలీవల తోటలు ఉంటాయి. ఈ తోటలలోని ఈ ఒలీవల కొండ మీద ఇంకొక తోట, ఫేమస్ తోట ఉంది. ఆ తోట పేరే గెత్సెమనే తోట. ఏం పేరమ్మది? అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు? రెండింటికి కూడా ఇప్పుడు మీరు బాగా గమనించారు. చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిన తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్ళారు. ఎవరింటికి వారు వెళ్ళారో ప్రభువుకి ఇల్లు లేదండి. అమ్మా, యేసు ప్రభులు వారికి ఏం లేదంట? సొంతలు లేదు. ఆయనకి సొంతలు లేదు. ఇంటికి ఎవరైనా సరే పిలిచి ఈ పూట మా ఇంట్లో ఉండండి అని చెప్పేవారు లేరు. యెరూషలేము సిటీలో ఎన్నో అద్భుతాలు చేసినటువంటి యేసు ప్రభు పరిస్థితి ఎంత దారుణంగా, ఈ మాట అంటున్నందుకు క్షమించండి, ఎంత దరిద్రంగా ఉంది అని అంటే, యేసు ప్రభులు వారిని ఇంటికి ఎవరో పిలవకపోతే సాయంకాలం అయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఏమంటే ఈ గేట్లలో ఒక గేటు గుండా, గోల్డెన్ గేట్ అంటారు, ఆ గేటు దాటి, ఆ ద్వారం దాటి బయటికి వస్తే ఒక లోయ కనపడుతుంది. ఆ లోయలోనికి ఏమంటే లోయలోని కాలినడక మార్గం ఉంటుంది. ఆ కాలినడక మార్గమున లోయలోనికి దిగి ఆ లోయలో పడి నడుచుకుంటూ వెళితే లోయ అడుక్కు వెళ్ళి దిగి మరలా తిరిగి ఒక కొండను ఎక్కితే ఆ కొండ వస్తుంది. ఆ కొండ పేరు ఏం పేరు? ఒలీవల కొండ. ఇప్పుడు ఆ ఒలీవల కొండ మీద రాత్రంతా ఉండాలి. మీరు బాగా గమనించాలి అమ్మా. ఇది సమ్మర్ సీజన్ అమ్మా. పల్లెల్లోని చాలా మంది కూడా ఇళ్లలోని ఉండేటటువంటి మన వాళ్ళందరూ, మనం కూడా ఇళ్ళకి కనుక ఊర్లకు పోతే ఏం చేస్తుంటాం? ఎండాకాలం ఎక్కడ పడుకుంటారు? బయట పడుకుంటారు. వెరీ గుడ్, బయట పడుకుంటారు. ఎంతసేపు పడుకుంటారు? తెల్లవారుజామున 3-4 అయ్యేసరికి చలి వచ్చేసింది. చలి వచ్చేసిన వెంటనే ఏం చేస్తారంటే కామన్గా ఆ దుప్పట్ని బాగా లాగి ఏమంటే బాగా బిగదీసుకొని బిర్రును పడుకుంటాం. ఒకవేళ లేకపోతే ఎవరికి చెప్పకుండా 10 మంది బయటకు వచ్చి పడుకున్నారనుకోండి, ఎవరికి చెప్పకుండా ఒకటి తర్వాత ఒకటి ఏం చేస్తాడు? చలి ఎక్కువైతున్న కొందుకు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమా, నీకు ఒక మంచం ఉంది, ఒక దుప్పటి ఉంది, ఏమంటే అన్నీ ఉన్నటువంటి నీకే ఇంత ఇబ్బందికరంగా ఉంటే ఆ మహానుభావుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడమ్మా? అది కటికి చీకట కాదమ్మా. రాత్రి సమయం ఎలా ఉంటుంది చెప్పండి? రాత్రి సమయం అది కూడా లోయలోకి దిగి నడిచి వెళ్ళిపోవాలి అని అంటే
ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించండి. ఆ చీకట్లో పడి అక్కడికి వెళ్ళి ఏమంటే ఆ వెలుతురులు వెన్నెల వెలుతురు ఉంటే వెన్నెల వెలుతురు, లేకపోతే అలా చెట్టు అనుకుంటా వాటిని పట్టుకుంటూ వెళుతూ ఉండి రాత్రి అంతా కూడా ఆ కొండ మీద ఉంటూ ఎవరైనా అన్నం పెడితే నేను తినుండాలి. అన్నం కూడా ఎవరో పెట్టకపోతే మహానుభావుడు ఎక్కడికి ఆ తోటలోనికి వెళ్ళి ఏమంటే ఒలీవల కొండ మీదకి వెళ్ళి రాత్రి అంతా కూడా అక్కడే ఉన్నాడు అని అంటే కొంతసేపు ప్రార్థన చేసి ఉండొచ్చు. ప్రార్థన చేసిన తర్వాత కనీసం ఒక 5-10 నిమిషాలైనా పడుకోవాలిగా. అమ్మ పడుకోవాలిగా, కొద్దిసేపు అయినా పడుకోవాలంటే మరి ఆయనకి అక్కడ 5 స్టార్ హోటల్స్ ఏమైనా ఉన్నాయా, రిసార్ట్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి అమ్మా, విల్లాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవండి. మహానుభావుడు బ్రతికినటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. యేసు ప్రభులు వారు ఎంత పేదరికాన్ని అనుభవించారో మీకు అర్థం కావాలి ప్రియమైన వారు. అక్కడికి వెళ్ళినటువంటి మహానుభావుడు ఆ ఒలీవల చెట్ల మధ్యలో ఉన్నటువంటి నేల మీద పడినటువంటి ఆకులను ఏమంటే ఆ కొమ్మలను విరిచి వాటిని ఊడి చేసుకొని ఆ కొమ్మలో ఏమంటే శుభ్రంగా తుడిచి ఆ నేల మీద, లేకపోతే అక్కడ ఏమైనా రాళ్ళు కనుకుంటే రాళ్ల మీద చెయ్యి తల కింద పెట్టుకొని అలా రాత్రి అంతా పడుకొని ఏమంటే అలా మన వాళ్ళు చాలా మంది కనుక తప్పిపోతే రోడ్ల మీద పడుకొని ఉంటారమ్మా. ఎప్పుడు పడుకుంటారు చెప్పండి మీరు అందరూ? వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు? అందరూ పట్టణం అంతా నిద్రపోయిన తర్వాత వాళ్ళు పోయి పడుకుంటారు. ఎవరు లేవకముందే వాళ్ళు లేచి వస్తూ ఉంటుంటారు. ఎందుకంటే పడుకుందాం అనుకున్నా వాళ్ళని పడుకొని ఎవరో ప్రియమైన దేవుని పిల్లలు. యేసు ప్రభులు వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే అలాంటి భయంకరమైనటువంటి నిరుపేదగా ఉన్నటువంటి మహానుభావుడు కటిక నేల మీద తన చేతులను తల కింద పెట్టుకొని రాత్రి అంతా నిద్రపోయాడంటే వస్త్రాలు ఎలా ఉంటాయో మీరు ఆలోచించండి. బట్టలు ఎంత మురికిగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. అలా మురికిగా ఉన్నటువంటి ఆ బట్టలను ఏమంటే ఆ బట్టలతో తెల్లవారుజామునే ఏం చేశారంటే యేసుప్రభువు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము తెల్లవారగానే చీకటితో ఉండగానే ఏం చేశారంటే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ఏమంటే ఎర్లీ మార్నింగే బయలుదేరంటే అమ్మ ఎర్లీ మార్నింగ్ బయలుదేరినప్పుడు మనం పొద్దున్నే లేచినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? పొద్దున్నే లేచిన తర్వాత తెల్లవారటం అనేది కూడా అందరికీ సమానంగా తెల్లారదు. కొంతమందికి 4 గంటలకే తెల్లారిద్ది, కొంతమందికి 5ంటికి తెల్లారిద్ది, కొంతమంది 11ంటికి తెల్లారిద్ది. వీళ్ళు చాలా మంది కూడా అట్నే అనిపిస్తున్నారు అమ్మా, అవునా? చాలా మందికి కూడా తెల్లారటం అనేది డిఫరెంట్ టైమింగ్స్. యేసు ప్రభుల వారు తెల్లవారుజామునే ఇంకా ఏమంటే వాళ్ళకి తెల్లారటం అని అంటే 3 జాములు 4 జాములు అని అంటుంటారు. పక్షులు కనుక అరిచినాయి అని అంటే ఖచ్చితంగా లేచి బయలుదేరండి. ఆ టైంలో యేసు ప్రభుల వారు ఎక్కడున్నారు? ఇప్పుడు ఏమైనా సిటీలో ఉన్నారా, లేకపోతే యెరూషలేం పట్టణంలో ఉన్నారు? ఎక్కడున్నారు? ఆ పట్టణానికి దూరంగా ఉన్నటువంటి ఒక కొండ మీద అన్ని కూడా చెట్లు, ఆ చెట్ల మధ్యలోని కటిక చీకట్లో బ్రతుకుతున్నటువంటి ఆయన తెల్లవారేసరికి లేచిన తర్వాత ఆ బట్టలన్నీ కూడా దులుపుకొని ఆ మట్టి అంటినటువంటి మట్టి ఆకులు ఏమైనా అంటుంటే దులుపుకొని ఏమంటే అక్కడ కనుక ఒకవేళ ముఖం పుల్లలో ఉంటాయి కదా ఏ పుల్లలాగా మనకి అలాంటి పుల్లలు ఏమైనా ఉంటే వాటి పెట్టి ముఖం రుద్దుకొని నీళ్లు దొరికితే ఆ వాగులోనికి దిగి ఎక్కడైనా కనుక నీళ్లు కనుక దొరికితే ముఖం కడుక్కొని అవసరం అనుకుంటే తెల్లారుజామున ఆ చల్లటి నీళ్లతో స్నానం చేసి మరలా తిరిగి కొత్త బట్టలు అమ్మా ఉతికినటువంటి బట్టల్లో మరలా అదే బట్టలు వేసుకొని ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమా అంత పేదరికంలో యేసు ప్రభులు వారు ఎందుకున్నారండి? నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేయటం కోసమే ప్రియమైన వారిలో, ఐశ్వర్యవంతులుగా చేయటం కోసమే. అంత పేదరికాన్ని అనుభవించినటువంటి యేసు ప్రభులు వారు పేదరికంలో కనపడుతున్నారు. యేసు ప్రభులు వారు అంత పేదరికంలో ఉన్నటువంటి మహానుభావుడు తెల్లవారేసరికి ఎక్కడికి వచ్చేసారంట? ఎక్కడికి వచ్చే? దేవాలయంలోనికి వస్తే ఆ టైంలో ఏమైంది? ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి తెల్లవారుజామున మీకు 5 గంటలకి ఇక్కడ ప్రార్థన అంటే వచ్చేవాళ్ళు ఉంటారా? వస్తారా? అస్సలు రారు. నాకు తెలుసు అమ్మా, అస్సలు రారు. వచ్చిన సంఘ కాపరి కావాలంటే ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలు వాళ్ళు తప్ప ఇంకెవరూ రారు. తెల్లవారుజామున రావటం అనేది ఇష్టం ఉండదండి. కానీ ఈ మహానుభావుడు వచ్చేసరికి ప్రజలందరూ అక్కడికి వచ్చినట్టుగా రాసింది. ప్రజలందరూ కూడా వచ్చారు అని అంటే 2 కారణాల వల్ల వస్తారు. ఇక్కడ కనుక ఏరియాలో కనుక ఏదైనా జరగకూడదు జరిగిందనుకోండి, జరగకూడనటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఏదో జరిగిందని ఆతృతతోని ఎగబడి వచ్చేవాళ్ళు కొంతమంది మొదటిది ఏమా. లేకపోతే బాగా ఇష్టమైన వ్యక్తి అక్కడికి వస్తున్నారు అని అంటే అక్కడికి చూడటం కోసం కలుసుకోవటం కోసం వచ్చేవారు కొంతమంది.
దీన్ని బట్టి చూస్తే ఈయన మంచివాడైనా అయి ఉండాలి, లేకపోతే పరమ దుర్మార్గుడైనా అయి ఉండాలి. అమ్మా అంతే కదా. కనుక యేసు ప్రభుల వారు తెల్లవారేసరికి ఎక్కడికి వచ్చేసారు? దేవాలయంలోనికి వస్తే దేవాలయంలోనికి వచ్చినటువంటి ఆయనను చూడటం కోసం ప్రజలందరూ కూడా గుమికూడి ఆ సమయంలోనే ఆయన దగ్గరకు వచ్చేసారు. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచూ ఉండెను. కూర్చొని వినగలిగే అంత శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి అని అంటే ఆయన ఖచ్చితంగా కూడా గొప్పవాడై ఉండాలి. ఎవరూ చెప్పనటువంటి గొప్ప సంగతులు ఆయన చెప్పేవై ఉండాలి. ఆయన చెబుతున్నటువంటి మాటలకు ఆశ్చర్యపడి వీళ్ళందరూ కూడా వింటున్నారండి. ఇదంతా ఎప్పుడు జరుగుతుందమ్మా? ఎర్లీ మార్నింగ్ జరుగుతుందండి. ఏమంటే బెడ్ కాఫీ తాగుతారు చూసారా, తెల్లారుజామున వేడి టీ తాగుతారు. ఆ సమయం లోపల జరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు కామన్గా యేసు ప్రభువుకి ఆ చర్చిలో ఏమన్నా డ్యూటీ ఉందా? ఆ చర్చిలోనే ఏమన్నా పాస్టర్ పదవి ఉందా ఆయనకి ఏమన్నా? లేదా ప్రధాన యాజకుడు ఆయన? అప్పటికి ఆయనకి ఏ డ్యూటీ లేదు. కానీ ప్రజలకు ఏదో చెప్పాలి, ప్రజల యొక్క హృదయాలను మార్చాలి, ప్రజల జీవిత విధానాలు బాగుపడాలి, వీళ్ళు పరలోక రాజ్యానికి వారసులు కావాలని ఆ మహానుభావుడు అక్కడికి వచ్చి చెబుతూ ఉంటుంటే అసలు ఈ చర్చి లోపల, ఈ మందిరం లోపల డ్యూటీ చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు అమ్మా? వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఎవరెవరు బ్యాచ్? ఒకటి శాస్త్రులు, రెండవది పరిసయ్యులు. ఎవరిళ్ళు? శాస్త్రులు పరిసయ్యులు. శాస్త్రులు అంటే టీచర్స్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్రాన్ని చదివి అర్థం చేసుకొని ప్రకటించేవారు కొంతమంది. పరిసయ్యులు వీళ్ళు ఒక రకం చెప్పాలంటే ఈ రోజులలో ఉన్నటువంటి లాయర్స్, రిపోర్టర్స్ ఉంటారు చూసారా, అలాంటి బ్యాచ్ అనమాట. వీళ్ళందరూ కూడా ఏం చేశారమ్మా? ఆమెను పట్టుకున్నారు. ఇప్పుడు మీరు బాగా గమనించాలి, వ్యభిచారం ఎక్కడ జరుగుతుంది? దేవాలయంలోనా? కాదు. ఎక్కడ? పట్టణంలో ఎక్కడో జరుగుతూ ఉంది. జరుగుతున్నటువంటి తెల్లవారుజామున జరుగుతుంటే అసలు వాళ్ళకేం పని? బాగా గమనించాలి. ఈ ఆమెను పట్టుకొని ఎవరి దగ్గర తీసుకొచ్చేసారు? ఆమెను పట్టుకొని ఎవరి దగ్గర తీసుకొచ్చేసారు? యేసు ప్రభువు దగ్గరకు తీసుకొచ్చారు. యేసు ప్రభువు దగ్గరకు తీసుకొని వచ్చి ఒక మాట అడుగుతున్నారు. అయ్యా, నువ్వు కూడా ఒక యూదుడు కదా, నువ్వు కూడా ధర్మశాస్త్రం చదివిన వాడివి కదా, నీకు ధర్మశాస్త్రం తెలుసు కదా, ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఏం చేయాలి? ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపేయాలి, మరి నువ్వేమంటావు అని అన్నారు. ఇదే ప్లేస్లో మీరుంటే మీరేం చేస్తారు చెప్పండి అమ్మా? ఇదే ప్లేస్లో కనుక నేనున్నాను అనుకోండి, నేనైతే యేసు ప్రభు అంత కూల్గా ఉండను. నేనైతే ఒక మాట అనేటోడు, అరే ధర్మశాస్త్రం ప్రకారం అయితే వ్యభిచారంలో పట్టబడితే ఎంతమందిని పట్టుకోవాలి రా అని అడుగుతా. ఎంతమందిని పట్టుకోవాలా? వ్యభిచారం చేసే మగవాడిని పట్టుకోవాలి, వ్యభిచారం చేసే స్త్రీని కూడా పట్టుకోవాలి, ఇద్దరిని పట్టుకోవాలి కదా. ఇద్దరిని పట్టుకోకుండా ఒక్కడిని ఎందుకు పట్టుకొచ్చేసారు అంటే మీకు ధర్మశాస్త్రం అంటే విలువ లేదు అమ్మా. వీళ్ళ పద్ధతి ఎలా ఉంది? వీళ్ళకి ధర్మశాస్త్రం అంటే గౌరవం లేదు, ధర్మశాస్త్రం అంటే విలువ లేదు, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ప్రకటించాలి అన్నటువంటి తపన లేదు. వీళ్ళ ఆలోచనల్లో ఒక్కటే, ఎలాగైనా సరే ఆయనను ఇరుకును పెట్టాలి అమ్మా. ఆయన ఏం చేయాలి? ఆ మాట రాసింది చూడండి అక్కడ తర్వాత వచనం. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అసలు ఎందుకు పట్టుకొచ్చారయ్యా అని అంటే అసలు ఆయనను శోధించటం కోసమే. ఇప్పుడు యేసు ప్రభువుల వారు సమాధానం ఏం చెప్పాలమ్మా? అమ్మ, యేసు ప్రభువుల వారిని ప్రశ్న ఏమడిగారు? ఒక ప్రశ్న అడిగారు. ఏంటి ఆ ప్రశ్న? వ్యభిచారం చేయుచుండగా ఏమో పట్టబడింది, మోసే ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఏమని రాళ్లతో కొట్టి చంపేయాలి, దీనికి మీ ఆన్సర్ ఏంటి అని అన్నారు. యేసు ప్రభు ఏం చెప్పాలి చెప్పండి ఆన్సర్? ఒకటి, మీరు చెప్పింది నిజమే, రాళ్లతో కొట్టి చంపేయాలి కాబట్టి రాళ్ళు వేద్దాం అని చెప్పాలి. ఒకటి, నో అసలు రాళ్లతో కొట్టకూడదు అని అనాలి. రాళ్లతో కొట్టమని చెప్పాలి, లేకపోతే రాళ్లతో కొట్టొద్దు అని చెప్పాలి. ఈ రెండు సమాధానాలు మాత్రమే యేసు ప్రభు చెప్పాలి. ఏదైనా ఒక సమాధానమే చెప్పాలి. ఇలా చెప్పటం వల్ల వాళ్ళు ఏం ఆలోచించారు అని అంటే, ఈ యూదులు అమ్మ అందరూ దయచేసి వినాలి, ఇక్కడ యూదులు ఎవరి పరిపాలనలో ఉన్నారు? అప్పటికి రోమియుల పరిపాలనలో ఉన్నారు. వెరీ గుడ్. ఎవరి పరిపాలనలో ఉన్నారు? రోమన్ చక్రవర్తుల పరిపాలనలో ఉన్నారు.
లా అండ్ ఆర్డర్ అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుంది అని అంటే రోమిల చేతిలోనే ఉంటుంది. యూదులకి ఎలాంటి అధికారం లేదు. యూదులకి ఎలాంటి అధికారం లేదు. యూదులు కనుక ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? ఆ రోమన్ చక్రవర్తులకి ఇన్ఫార్మ్ చేయాల్సింది. గ్యారంటీ అనమాట. అందుకే యేసు ప్రభువుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే ఎవరు అరెస్ట్ చేశారు? ప్రజలు, పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కలిసి ప్రధాన యాజకుడు అయినటువంటి కైప, అతని మామ అయినటువంటి అన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు కొంతవరకు ఇబ్బంది పెట్టి ఈయన చంపడానికి మనకు అధికారం లేదు కాబట్టి వెంటనే ఎవరి దగ్గర తీసుకోవాలి? రోమన్ చక్రవర్తి అధికారంలో పనిచేసే గవర్నర్ అయినటువంటి పిలాతు దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళి, అయ్యా ఇతను దేశద్రోహం చేస్తున్నాడు, రాజద్రోహం చేస్తున్నాడు అని లేనిపోని అన్నీ చెప్పేసేసి మీరు ఎలాగైనా సరే మీరు సిలువ వేయండి అని. ఎందుకన్నారు అని అంటే వీళ్ళకి సొంత నిర్ణయం అనేది తీసుకోవడానికి లేదు. ఇప్పుడు యేసు ప్రభువుల వారిని ఏమడుగుతున్నారు అని అంటే, అయ్యా ఈమె వ్యభిచారంలో పట్టబడినటువంటి ఈమె వ్యభిచారంలో పట్టబడింది కనుక ఏమైనా రాళ్లతో కొట్టి చంపమని మోసే ధర్మశాస్త్రం చెబుతుంది కదా, మీరేమంటారు అని అంటే రాళ్ళు వెయ్యండి అని అన్నారు అనుకోండి, వెంటనే రోమియోలను పిలిచి సైనికులు మీరు వింటున్నారుగా ఏమంటున్నారు చూసారా, మీకు సంబంధం లేకుండా ఏనే శిక్షణ అమలు చేస్తున్నాడు, ఏనే రాళ్ళు ఏమన్నాడు కాబట్టి వెంటనే అరెస్ట్ చేయండి. అర్థమవుతుందిగా మీకు? అరెస్ట్ చేసేసేయండి మొదటిది. ఒకవేళ కనుక ఆయన నో అన్నాడు అనుకోండి, వద్దు అని అన్నాడు అనుకోండి, వద్దు అని అంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడున్న ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టి చూసారా, మోసే ధర్మశాస్త్రాన్ని ధిక్కరించేటటువంటి దౌర్భాగ్యుడితను కాబట్టి ఇతనేం చెప్పేది మీరింటున్నారు అని చెప్పేసి ఎలాగైనా సరే ఆయన మీద నేరము మోపటమే వాళ్ళ పని. కాబట్టి ప్రేమతో రాలేదు అమ్మా. ఒకవేళ నిజంగా మీరు బాగా గమనించండి, అక్కడ గనక ఆ బిడ్డ పట్ల, ఆ వ్యభిచారం చేస్తున్నటువంటి ఆమె పట్ల గనక వీళ్ళకి స్త్రీ పట్ల గౌరవం ఉంటే, వీళ్ళు గనక పెద్దవాళ్ళు అయితే వీళ్ళు ఏం చేయాలి? కామన్గా ఒక దెబ్బ వాడిని కొట్టి, ఒక దెబ్బ ఈ అమ్మాయిని కొట్టి, బుద్ధి తక్కువదానా, ఎందుకు ఇలా చేస్తాను, ఎందుకు ఇలా వ్యభిచారం చేస్తాను, తప్పుడు పనులు ఎందుకు చేస్తాను అని చెప్పేసి ఆయనని గద్దించి శిక్షించో, ఒక మాట అని ఒక దెబ్బ కొట్టో వెళ్ళగొట్టాలి అమ్మా. ఇంకొక మాట కూడా ఈ శాస్త్రులలో రిలేటివ్ అనుకోండి అమ్మా. మనం జనరల్గా ఎలా ఉంటామంటే మన వాళ్ళకు ఒక న్యాయం, పరాయి వాళ్ళకు ఒక న్యాయం అమ్మా. కామన్గా అంతే కదా ఉండేది, అందరం కూడా అంతే చేస్తుంటాం. మన వాళ్ళకైతే ఒక న్యాయం, అక్కడ పరాయోడికైతే మరొక న్యాయం చేస్తూ ఉంటుంటారు. వ్యభిచారంలో పట్టబడినటువంటి ఇద్దరిని పట్టక రావాలి, అసలు ఇద్దరిని పట్టక రావాలి. ఇద్దరిని పట్టక రాకుండా వాడిని వదిలిపెట్టేశారు. ఎందుకు వదిలిపెట్టేసి ఉంటారు? ఖచ్చితంగా కూడా ఈ బ్యాచ్లోని వాళ్ళ సంబంధం ఉన్నటువంటి ఒక రిలేషన్ అయి ఉండాలి గ్యారెంటీగా. కాబట్టి వాడు మనోడే కాబట్టి వాడిని వదిలేసేయండి రా, ఈయనకెవరూ లేరు కాబట్టి ఆయన పట్టుకున్నారు. ఈయన పట్టుకొచ్చేసారు. పట్టుకొని వచ్చేసేసి అయినా ఎర్లీ మార్నింగ్ యేసు ప్రభుల వారు ధర్మశాస్త్రం ఆ మంచి మాటలన్నీ యేసు ప్రభు చెబుతూ ఉంటుంటే ఆయన దగ్గరికి తీసుకొచ్చేసి ఈ మాటలు అడుగుతున్నారు అంటే వీళ్ళని ఏమనాలంటే, ఒరే ఇది దేవాలయం, వాక్యం జరుగుతుంది, బయట తర్వాత తెలుసుకున్నా, మీరు బయటికి బా అని అనాలి. కానీ ఆయన దగ్గరకు వచ్చి ఈ మాట అడుగుతూ ఉంటే ప్రేమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుచుండెనో అని ఉందండి. ఏం రాశారంటమ్మా? ఏం రాశారు అమ్మా? సినిమాలు చూసిన తర్వాత మన వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది, ఆ డైలాగులు బాగా అలవాటు అయిపోయింది. అయ్యో ఆయన మా పాపాలన్నీ నేల మీద రాసేస్తున్నాడు అన్న. ఆయనకేం పని లేదా ఇంకా అమ్మా? ఆయనకేం పని లేదా నీ పాపాలు నా పాపాలు నేల మీద రాయడానికి? పాపాలని రాసి బహిర్గతం చేయడానికి ఆయన వచ్చింది. ఆ పాపాలను క్షమించి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆ పాపాలను కడిగి నిన్ను బాగు చేయడానికి వచ్చారు. కాబట్టి ఆయన పాపాలను ఏమి రాయటం లేదు. అక్కడ ఏమి రాశారంట? యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండను, ఏమో రాసేశారు. అది నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు, నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు ప్రేమైన దేవుని పిల్లల. కనుకనే అలా రాస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? 7వ వచనం, వారాయనను పట్టు విడవక అడుగుచూ ఉన్నారు. ఏసో ఇట్లా కొట్టుకుంటా, ఏమంటే ఇట్లా అడుక్కుంటా, చెప్పా ఏదో ఒకటి చెప్పా, ఏమంటావు చెప్పు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఎంత ఇబ్బంది పడి ఉంటాడండి యేసు ప్రభుల వారు. అంత ఇబ్బంది పట్టు వదలక ఏం చేస్తున్నారంట? అడుగుచుండగా ఆయన తల ఎత్తి, ఇక్కడ మీరు బాగా గమనించాలమ్మా, యేసు ప్రభుల వారు ఇక్కడ 2 మాటలు, ఒకటి తల ఎత్తి, రెండవది చూసి అని ఉంది.
ఆయన అలా చూస్తూ ఒక మాట మాట్లాడుతున్నారు. అమ్మా, దేవుని వాక్యం వింటున్నారు కదా మీరు. నిద్రపోయే వాళ్ళకి అలా కూడా ఈ వాక్యం పనిచేయదు, నాకు గ్యారంటీ తెలుసు అమ్మా. కానీ వాక్యం వినేవాడికి, వాక్యం వైపుకు చూసేవాడికి మాత్రం ఒక కార్యం జరిగింది అమ్మా. కార్యం అనేది జరిగింది. చాలామంది సంఘంలోని పెద్ద పెద్ద స్థితుల్లో ఉంటారు, కానీ సంఘంలోకి వచ్చి నిద్రపోవటం అనేది ఎంత ఏమంటే అది దరిద్రం. ఇలాంటి వాళ్ళని కొరడాలతో కొట్టాలి అసలు, ఒక రకంగా చెప్పాలి. అర్థమవుతుందా? ఏం చేయాలా? ఒక కొరడా పెట్టండి, కొరడా పెట్టేసేసేసి కొరడాతో కొడితే కానీ బుద్ధి రాదు. బాగా గమనించండి. ఇక్కడ యేసు ప్రభువుల వారు తల ఎత్తి చూసేసి, బహుశా వేలు పెట్టి కూడా ఎలా చూసి మాట్లాడి ఉండొచ్చండి. తల ఎత్తి చూసి ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారు? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని వారితో చెప్పి అని అన్నాడు. యేసు ప్రభువుల వారు చూశారు. చూసిన తర్వాత బహుశా ఏలు పెట్టి ఇలా చూపించి, మీలో యేసుక్రీస్తు చూపు, నీలో మార్పు రావాలి. ప్రియమైన దేవుని పిల్లల, దేవుని వాక్యం అనేది నీ జీవితంలో, నీ హృదయంలోనికి తొంగి చూస్తే నీ జీవితంలోని మార్పు రావాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా యేసు ప్రభువుల వారు తల ఎత్తి చూసి వారి వైపును వేలెత్తి చూపిస్తూ బహుశా ఈ మాట అని ఉండొచ్చు. ఏమంటున్నారు? మీలో పాపము లేనాడు ఒక్కడుంటే చాలు. ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది పాపాత్ములు అయి ఉండొచ్చు. ఒక్కడ పాపం లేనివాడు ఫస్ట్ రండి లైన్లోకి. ఒక్కడు పాపం లేని వాడు ఫ్రంట్ లైన్లోకి వచ్చి ఒక్కడు ఫస్ట్ రాయిసిరండి. వాడు ఇసిరిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా విసరొచ్చు. యేసు ప్రభువుల వారు ఈ మాట చెప్పగానే మీరు బాగా అక్కడ ఎవరెవరు ఉన్నారమ్మా? ఎవరెవరు ఉన్నారు చెప్పండి మరలా. ఒకటి యేసు ప్రభువుల వారు ఉన్నారు. యేసు ప్రభువుల వారు ఉంటే ఖచ్చితంగా కూడా ఎవరు ఉంటారు? వాళ్ళ శిష్యులు గ్యారెంటీగా ఉండి ఉంటారు కదా, శిష్యులు గ్యారెంటీగా ఉండి ఉంటారు. తర్వాత ప్రజలు ఉన్నారు. వ్యభిచారం చేసినటువంటి స్త్రీ ఉంది. వ్యభిచారం ఏమే చేసింది ఏమో తప్ప మేము అంతా నీతిమంతులమే, మేము చాలా గొప్ప వాళ్ళం, మేము చూసారు ఎంత పరిశుద్ధంగా తెల్లటి బట్టలు వేసుకున్నాం, మేము చాలా మంచివాళ్ళం అని ఆ స్టేజ్ తీర్పును ఆల్రెడీ ఇచ్చేటటువంటి స్టేజ్లో కొంతమంది శాస్త్రులు, పరిచయులు, వీళ్ళందరూ బ్యాచ్ మొత్తం కూడా ఉన్నారండి. ఇంతమందిలో ఉన్నప్పుడు యేసు ప్రభువుల వారు మీలో పాపము చెయ్యని వాడు మొట్టమొదట రాయి ఆమె మీద వేసరండి అని అన్నారు. అనగానే అక్కడ ఒక మంచి మాట రాయించారండి. మరలా వంగి నేల మీద రాయిచుండను. వారా మాట విని, అమ్మా ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఈ మాట ఎవరెవరికి వినపడింది? ఈ మాట యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి మాట వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ విన్నది. అక్కడ ఆల్రెడీ దేవుని వాక్యం కోసం వినడానికి కూర్చున్నటువంటి ప్రజలు విన్నారు. పట్టకొచ్చినటువంటి శాస్త్రులు, పరిచయులు విన్నారు. శిష్యులు అందరూ విన్నారండి. విన్నప్పుడు ఎవరినైతే యేసు ప్రభువుల వారు రాళ్ళు వేయడం కోసం, శిక్షించడం కోసం తీసుకొచ్చారు కదా, వాళ్ళకి ఆ మాట చెప్పగానే వాళ్ళందరూ విన్నారంట. విన్న దగ్గర మీ బైబిల్లోని ఒక నెంబర్ వేసింది చూడండి అమ్మా. 1 అని ఉందమ్మా, నంబర్ 1 అని ఉంది. ఆ మాటకి ఇక్కడ అర్థం ఏం రాసిందంటే మనస్సాక్షి చేత గద్దింపబడిన. యేసు ప్రభువుల వారు మాట్లాడిన ఒక్క మాటకి వాళ్ళకేమైందంట? లోపల మనస్సాక్షి చేత గద్దింపు అనేది జరిగిందా? అమ్మా మనస్సాక్షి అనేది మీకుందా? ఉందా అందరికీ? అమ్మా మనస్సాక్షి అంటే ఎక్కడ ఉంటుంది? వెనక జేబులో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? మనస్సాక్షి అనేది ప్రతి ఒక్కరికి ఒక మనస్సు అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక మనస్సు అనేది ఉంటుంది. దేవుడు ఆ మనస్సును కదిలిస్తాడు. గుర్తుంచుకోండి, దేవుని మాటలు విన్నప్పుడు ఆ మనస్సుకి గుచ్చుకుంటుంది. రోగం వచ్చింది నాకు, రోగం వచ్చినప్పుడు రోగం తగ్గాలంటే ఏం చేయాలా? ఫస్ట్ టాబ్లెట్ వేయాలి. తగ్గటం లేదు, మళ్ళీ ఏం చేయాలా? తగ్గటం లేదు అని అంటే పొడవాలి. అయ్యో గుచ్చుకుంటుంది కదా అని అంటే రోగం తగ్గాలంటే నొప్పి భరించాల్సిందే. ఇంకా కూడా తగ్గటం లేదంటే కొయ్యాల్సిందే, కోసి ఆపరేషన్ చేయాల్సిందే. కనుక దేవుని మాటలు నీ జీవితంలో పని చేస్తున్నాయా, పని చేయటం లేదా అనేది నీ అంతరాత్మకు నీకు బాగా తెలుసు, నీ మనస్సాక్షికి బాగా తెలుసు. నిజంగా నువ్వు దేవుడి కోసం బ్రతుకుతున్నావా, దేవుడి కోసం బ్రతికినట్టుగా నటిస్తున్నావా? ఎవ్వరికీ తెలియదు. నిలబడినటువంటి నేను దేవుని కోసం బ్రతుకుతున్నానా,
దేవునిలో ఉన్నట్టుగా నటిస్తున్నాననేది మీకు తెలియదు. మీరు దేవుని కోసం బ్రతుకుతున్నారా, దేవుని కోసం బ్రతుకుతున్నట్లు నటిస్తున్నారనేది నాకు తెలియదు. కానీ మన ఇద్దరిని కూడా చూసే ఒక మహానుభావుడు ఆయనకు మాత్రం తెలుసండి. ఆయనకు మాత్రం తెలుసు. మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై, వారు ఆ మాట విని మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకును ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఏం జరిగింది వీళ్ళలోనే? ఏం జరిగి ఉండొచ్చు అమ్మా? ఏం జరిగి ఉండొచ్చు? వాళ్ళకి ఏం జరిగితే మనకెందుకు అని అనుకుంటే, నీలో కూడా ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఈరోజు ఒక కార్యం జరగాలి. ఉంటే దేవుని తట్టుకు రావాలి, లేకపోతే గనక దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? నీ మనస్సాక్షికి గనక గుచ్చుకుందనుకోండి, ఇదే మాటగా ఆమె కూడా విన్నది. ఆమె కూడా విన్నది కదా ఆ మాట ఆమె విన్నది, వీళ్ళు విన్నారు. వీళ్ళు విన్నటువంటి వీళ్ళల్లోని ఎప్పుడైతే ఆ మాట మనసులో గుచ్చుకుందో మనస్సాక్షి అయితే గద్దించేసింది. మీరు చేసే తప్పు, నువ్వు చేసే తప్పు, ఇదిగో నువ్వు పాపాత్ముడు పై ఉండి ఆమె వైపుకు ఇలా వేలెత్తి చూపించడం తప్పు అన్న మనస్సాక్షి లోపల గద్దించేసింది. మనస్సాక్షి గద్దించిన తర్వాత ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరికీ కూడా అమ్మా పాపం అందరం చేసిన వాళ్ళమే. ప్రారంభంలో వ్యభిచారానికి దగ్గరగా వచ్చినటువంటి నీకు కాళ్ళు చేతులు ఎందుకొనికిని మనస్సాక్షి గద్దించింది. మనస్సాక్షిని గద్దించిన తరువాత ఆ మనస్సాక్షిని చంపేశావు నువ్వు. మనస్సాక్షిని చంపేశావు. ఆ రోజు కాళ్ళలోనికి ఈ రోజు కాళ్ళు అనకటంలా. మొదటి రోజున మందు పట్టుకోగానే చెయ్యి వణికింది. అమ్మో, మా అమ్మ చూస్తే ఏమైపోద్దో, మా నాన్న చూస్తే ఏమంటాడో, నా భార్యకి తెలిస్తే ఏమంటుందో, సమాజంలోని నన్ను చూస్తే ఏమనుకుంటారో అన్న మనస్సాక్షి గద్దించింది. గద్దించినప్పుడు మనస్సాక్షికి కనీసం లోబడేటటువంటి ఆలోచన ఆ రోజు ఉంది. ఈరోజు మనస్సాక్షిని చంపేశావు నువ్వు. మనస్సాక్షిని చంపేశారండి. మనస్సాక్షిని చంపేస్తా ఉన్నారు. ఒక వ్యభిచారం మానలేకపోయినవాడు, ఒక అబద్ధాన్ని మానలేకపోయినవాడు, ఒక దొంగతనాన్ని మానలేకపోయినవాడు దేవునిలోనికి వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా కూడా నటనలోని పైకి మాత్రం భక్తుల్లా ఉంటూ దేవునికి మాత్రం ద్రోహం చేస్తూ తమ జీవితాలను నాశనానికి నడిపించుకున్నటువంటి నీ బ్రతుకులో ఇంకా కూడా నువ్వు దేవుని తట్టుకు సంపూర్ణంగా పరిపూర్ణమైనటువంటి మారు మనసు నీ జీవితంలో ఇంకా రాలేదు అని అంటే కారణం నువ్వు మనస్సాక్షిని చంపేశావు. మనస్సాక్షిని చంపేసిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనా? ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? మనస్సాక్షి అయితే గద్దించిన తరువాత నొప్పొచ్చిన తరువాత ఆ మనస్సాక్షిని చంపేసేటప్పుడు బయటికి వచ్చేటటువంటి మాటలు ఎలా ఉంటాయి తెలుసా అమ్మా? బయటికి ఎలా ఉంటాయి తెలుసా? ఆయన పెద్ద చెప్పొచ్చాడులే, పాపం లేనివాడు మొదట రాయి వేయాలంటే ఈయన ఒక చెప్పుడుగాడు, మేము ఒక రాయిసుడుగా ఏళ్ళతో మాట్లాడటాను అసలు పోదాం పారా బాబు. ఏమంటే ఇదే మాట కదండి? ఏమంటే తప్పు చేసిన వాడు సరి చేసుకోలేనటువంటి వాడు. ఈరోజు దేవుని వాక్యం కనుక సంఘాలలో గట్టిగా చెబితే సంఘాలకు రావట్లేదమ్మా. అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అదే లాస్ట్ ప్రసంగం అనుకొని చెబుతాను. ఇక నన్ను ఈ సంఘం వాళ్ళు గెలవరో అనుకొని చెప్పాల్సిన మాట చెప్పేసి బయటికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా మీకు? చాలామంది కూడా నచ్చరు. అమ్మా మీకు మాకు ఏం కక్షలు ఉంటాయి చెప్పండి? మీ ఆస్తులు మేము ఏమైనా కొట్టకపోతున్నామా? లేకపోతే మీ కోట్ల ఆస్తి అంతా కూడా ఒక ప్రసంగంలో లాగేసుకుంటామా? మాకు మీకు ఏమీ కూడా కక్షలు పగలు ఏమీ లేవమ్మా. ఒక దైవ సేవకుడు మీ సంఘ కాపరి కనుక మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అని అంటే ఆయనకి ఏం బాగుంటుంది చెప్పండి? మీరు బాగుపడాలనే కదా, మీరు పరలోక రాజ్యానికి చేరాలన్నదే కదా తపన. అవునా కదమ్మా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సాక్షి నీ జీవితంలో గద్దిస్తే ఇదిగో ఇది ఫస్ట్ అండి. దేవుని వాక్యం కంటే కూడా ముందు దేవుని మాట నీ హృదయంలోని దేవుని కార్యం అనేది జరుగుతుంది. మనస్సాక్షి నిన్ను గద్దిస్తే గద్దించిన మరుక్షణాన్ని నొప్పి గనక గుచ్చుకుంది, మనస్సు గనక నొచ్చుకుంది అని అంటే వెంటనే ఒక నిర్ణయం తీసుకో. దేవుడు ఏదైతే నీకు చెప్పాలనుకున్నారో దానికి లోబడు వెంటనే ఎదురు తిరగొద్దు. ఏదో మాయమాటలు చెప్పేసేసి మనస్సాక్షిని చంపేసి అంటే చెప్పినటువంటి వారిని నిందించి ఆ ప్రాంతం నుంచి దూరం అయిపోయి దేవుణ్ణి దూరం చేసుకోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ దేవుని యేసు ప్రభులో ఒక్కసారి తల ఎత్తి వారి వైపుకు చూసి ఒక్క మాట మాట్లాడగానే మనస్సాక్షి గట్టిగా గుచ్చుకున్న మరుక్షణాన అక్కడ ఎవరెవరు వెళ్ళిపోయారంటే మరలా చదవండి ఆ మాట ఎంత బాగుందో. పెద్దవారు మొదలుకొని
చిన్నవారి వరకు. ఏమంటే బుద్ధి ఉండొద్దు కొద్దిగానా సరే. వాళ్ళకు బుద్ధి లేకపోగా వాళ్ళు ఎవరిని చెడిపేస్తున్నారు? చిన్న పిల్లలను కూడా చెడిపేసేసారండి. ఏమంటే తెల్లవారుజామున వ్యభిచారం చేస్తూ ఉంటుంటే పిల్లవాళ్ళని లేపి ఇదిగో వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు రా అని చూపించవచ్చా? ఎంత బుద్ధి తక్కువ పనులండి చెప్పండి. ఈరోజు పిల్లల్ని ఏమంటే పిల్లలకి ప్రార్థన అనేది లేదు అమ్మ. ప్రార్థన అనేది ఇళ్లలోని ప్రార్థన అనేది లేదు. ఈరోజు భార్యాభర్తలు ఇంట్లోనికి వెళ్ళి మా సంఘంలో కూర్చున్నటువంటి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారా? మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ కనుక ఎప్పటి వరకు చేయకపోతే నో ప్రాబ్లం. ఇప్పుడైనా సరే ఈ రోజు నుంచి ఇదిగో 6 సంవత్సరాలు ఈ సంఘంలో నన్ను కూర్చోబెట్టాడు కదా దేవుడు. 6 సంవత్సరాలుగా ఈ సంఘంలోని నిన్ను సజీవమైనటువంటి ఒక రాయిగా నిలబెట్టాడు కదా. నీ మనస్సులో ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని కోసం నిజంగానే నేను బ్రతకలేకపోతున్నానే. దేవుని వాక్యం అనేది ఏదో కేవలం అలా విని ఈ చెవితో మర్చిపోతున్నాను. నా జీవితంలో ఏది పరిపూర్ణమైనటువంటి మార్పు అని గనక నువ్వు ఒక్కసారి గట్టి తీర్మానం తీసుకొని నీ మనస్సాక్షికి లోబడి దేవుని మాటను అంగీకరించి బ్రతకటం ప్రారంభించకపోతే నువ్వు చూస్తూ ఉండగానే నీ దినములు నీడవలే గతించిపోతాయి. అంతరాత్మను చంపేసి మనస్సాక్షిని చంపేసి దేవుని దూరం చేసుకొని దేవుని బిడ్డ అన్న ముసుగులోని నరకంలోనికి జారిపోతా. ప్రియమైన సహోదరి సహోదరుడా, నో, అలా వద్దు. మంచి నిర్ణయం తీసుకోవాలి మీరు ఈ రోజు నుంచి. ఇదిగో కుటుంబంలో ఇక్కడ చాలా మంది కూడా స్త్రీలు పురుషులు చక్కగా వచ్చేసారు. ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి భార్యగా ఉన్నటువంటి నువ్వు, తల్లిగా ఉన్నటువంటి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించు. నిన్ను చూసి నీ బిడ్డలు మోకరించాలి. ఇప్పటి వరకు కూడా మా జీవితంలో చాలా సంవత్సరాలు గడిచిపోయాయండి, మేము ఇప్పుడు ప్రార్థన చేస్తే ఎట్లా అని అనుకోవద్దు. ప్రియమైన వారలారా, ప్రార్థన చేయటం అనేది నేర్చుకోండి. అవును, నా చిన్నతనంలో నా పిల్లలకు ప్రార్థన నేర్పించానండి. చిన్నతనంలోని వాళ్ళకి అసలు మాట కూడా సరిగ్గా రానప్పుడు కొన్ని మాటలు నేర్పించాను. ఈరోజు కనుక పొరపాటును కనుక నేను ప్రార్థన చేయకుండా పండుకుంటే మా పిల్లలిద్దరూ కూడా ఒక మాట అంటుంటారు, డాడీ ఈరోజు ప్రార్థన చేయాలి అని అంటుంటారు. కనుక దయచేసి మీరు అమ్మ ఏది గొప్ప చెప్పడం కోసం కాదు, మన ఇళ్లలో ఆ కార్యం అనేది జరగాలమ్మా. భార్య భర్తలుగా తల్లిదండ్రులుగా మీరే మోకరించకపోతే మీ కుటుంబాలు ఎలా దేవునికి లోబడతాయి? దేవునికి లోబడాలమ్మా. దేవుడికి మనం నివాస యోగ్యంగా మనం మార్చబడాలి. ఈ సంఘంలో కూర్చున్నటువంటి ఈ సంఘం లోపల, ఇక్కడ ఈ మందిరం లోపల, ఈ బిల్డింగ్ లోపల దేవుడు నివాసం చేయాలి అని అనుకోవటం లేదు. ఆయన ఈ బిల్డింగ్ లోపల నివాసం చేయాలి అనుకుంటున్నారు. ఎక్కడ? ఆ సంఘం లోపల కూర్చున్న పరిశుద్ధులైనటువంటి మీలో ఆయన నివాసం చేయాలి అని అనుకుంటున్నాడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి అమ్మా. 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, మిమ్మల్ని అందరూ ఆ మాట అడుగుతాను. ఇక్కడ ఇది పరిశుద్ధమైనటువంటి బలిపీఠం కదమ్మా. ఈ పీఠం దగ్గర కనుక సీసా ఎత్తి ఇలా పట్టుకున్నాను అనుకోండి, మీరేమంటారు? వీడికి ఏదో పోకదాల వచ్చింది, లేకపోతే ఇంత పొయ్యే పోకదాల పనులు ఎందుకు చేస్తాడు అని అంటుంటారు. అర్థమవుతుందా? ఎందుకు? ఇది పరిశుద్ధమైన స్థలం. వెరీ గుడ్, పరిశుద్ధమైన స్థలమే. దీనికంటే కూడా అత్యంత పరిశుద్ధమైనటువంటి స్థలం నీ దేహం. దీన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ప్రయత్నం జరగాలమ్మా. ఎప్పుడు ప్రయత్నం జరుగుతుంది? ఇది దేవుని నివాసంగా ఎప్పుడు మలచబడుతుంది? లోపల మనస్సాక్షి గనక నిన్ను గద్దిస్తే ఆ మనస్సాక్షికి లోబడి అంగీకరించి దేవుని మాటలకు గనక నీ జీవితాన్ని సమర్పించుకుంటే ఈ దేహం అనేది దేవునికి నివాస యోగ్యంగా ఉంటుంది. ఒకవేళ గనక మనస్సాక్షిని చంపటం ప్రారంభిస్తే, ఏమంటే చాలా మంది కూడా ఒక మాట చెబుతుంటారండి, బ్రదర్ అన్ని విషయాలలో బాగుంటాను కానీ ఈ ఒక్క సిగరెట్ విషయంలోనే బ్రదర్ నేను అది ఎందుకో ఇది అన్ని మానేసేసాను, అన్ని పర్ఫెక్ట్గా ఉంటాను బ్రదర్, ఇది ఒక్కటి మానలేకపోతున్నాను. ఎందుకో? ఆ ఒక్క విషయంలోనే మనస్సాక్షిని చంపేశాడు. ఈ ఒక్క విషయం చాలు నువ్వు దయ్యానికి నిలయంగా మారటానికి. ఏదేదైతే నీ జీవితంలోని ఒక టీవీనా, ఒక సీరియల్నా, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఏ సమస్యలైతే అమ్మా, ఒక సెల్ ఫోనా, లేకపోతే ఏదైతే నిన్ను దేవునికి దూరం చేస్తుందో, నీ మనస్సాక్షిని చంపేస్తుందో, వాటన్నింటినీ కూడా దూరం పెట్టుకొని ఈ దేహాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవుని మందిరంగా నువ్వు మార్చకపోతే, ఈ మందిరంలోని
అమ్మా ఇప్పుడు మీరు ఆలోచించి 6 సంవత్సరాలు అన్నారు. 6 సంవత్సరాలు ఈ సంఘం ప్రారంభించబడింది. వెరీ గుడ్. ఒక ప్రశ్న అడుగుతాం, ఈ 6 సంవత్సరాలలోని ఎన్ని గంటలు దేవుడు నీ జీవితంలో ఉన్నాడు ఒక్కసారి ఆలోచించి. ఈ సంఘంలోనైతే 6 సంవత్సరాలు ఉన్నాడు, బాగుంది. ఈ 6 సంవత్సరాలలో నీ జీవితంలో దేవుడు గడిపినటువంటి కాలం ఎంత? ఎన్నిసార్లు నీ హృదయంలోంచి ఆయన గెంటేసావు? ఎన్నిసార్లు నీ హృదయం దగ్గరకు వచ్చి తలుపు తట్టి, ఇదిగో అమ్మా తలుపు తీ, నేను నీ దగ్గరకు వస్తాను, నీ దగ్గరకు వస్తానని ఎన్నిసార్లు నిన్ను పలకరించాడో నీ ప్రభు. ఒక్కసారి ఆలోచన చేయి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచన. మిమ్మల్ని విమర్శించడానికి, మిమ్మల్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. మీరు బాగుపడాలి అనేది, దేవునికి నివాసయోగ్యంగా మారాలన్నదే నా తపన. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు ఏం చేస్తాడంటమ్మా? వానిని పాడు చేయును, వానిని పాడు చేయును అని అంటున్నారండి. యోహాను సువార్త ముగించేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనం మరలా చదువుదాం. యేసు ప్రభుల వారు మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకును ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలను అని రాసిందండి. ఎవరు మిగిలారమ్మా? ఒకే ఒక్కడు మిగిలారు. అంటే ఇంక్లూడింగ్ శిష్యులతో సహా బయటికి వెళ్ళిపోయారు. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ బయటికి వెళ్ళిపోయారు. మిగిలింది ఎవరు? ఇక ఇద్దరే ఇద్దరున్నారు. ఒకటి యేసు ప్రభుల వారు, మరొకటి ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి ఆ స్త్రీ. ఇద్దరు నిలబడ్డారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు పాపం చేసిన స్టేజ్లో ఉన్నారా? లేదే. ఆయన అత్యంత పరిశుద్ధుడు. ఇప్పుడు రాయటానికి అర్హత కలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారు? యేసు ప్రభుల వారు ఒక్కడే ఉన్నాడండి. అమ్మా, నిన్ను నన్ను ప్రభువులు వారు శిక్షించడానికి రాలేదండి. నిన్ను నన్ను బాగు చేయటం కోసమే వచ్చేసారు. ఆమె ఎప్పుడైతే అక్కడే ఉంది, ఆమె మీరు బాగా గమనించారు, అందరూ ఆ దారిని మీరు పోతున్నారు అనుకోండి, ఏమేం చేయొచ్చు చెప్పండి? అమ్మాయి అందరూ పోతున్నారు, నేను కూడా పరారైపోతే పోద్దని పరిగెత్తుకొని ఉరకొచ్చు. ఉరికితే యేసు ప్రభు అమ్మ వెనకబడి ఆగు అనుకుంటూ ఉరుకుతారైంది. కానీ ఆమె అక్కడే నిలవబడింది. ఆ మాటలు ఆమె హృదయానికి కూడా గుచ్చుకున్నాయి. ఆమె మనస్సుకు కూడా నొప్పి వచ్చిన తర్వాత దాన్ని అంగీకరించని స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. అంగీకరించి పాపాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో నిలవబడి, అవును నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను అయ్యా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవును ప్రభు, నేను పాపం చేశాను. శిక్ష అనుభవించడానికి యోగ్యురాలను. మీరు శిక్షించినా నేను ఇష్టమే, శిక్షించకపోయినా ఇష్టమే, నేను మాత్రానికి శిక్షకు అర్హురాలను అన్నటువంటి స్టేజ్లో ఆమె నిలబడిందండి. యేసు ప్రభుల వారు అప్పుడేమంటున్నారు? యేసు తల ఎత్తి చూసి వాళ్ళ వైపుకు మాట్లాడేమో, వాళ్ళ వైపుకు చూడగానే వాళ్ళందరికీ కూడా మనసులో గుచ్చుకున్న తర్వాత మనస్సాక్షిని చంపేసి వాళ్ళు ఏయో మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళు బయటికి వెళ్ళారు. ఏమో వైపు కూడా చూసి ఏమతో కూడా ఒక మాట మాట్లాడుతున్నారండి. ఏమంటున్నారు? అమ్మా వారెక్కడ ఉన్నారు అన్నారండి. అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరునో నీకు శిక్ష విధింపలేదా? ఇక్కడ యేసుప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాట అమ్మా అనండి. ఏదో మా అమ్మని నేను, మీ అమ్మని మీరు పలిచినట్టుగా కాదు. కామన్గా ఇదే స్టేజ్లో గనక ఒక స్త్రీ పట్టబడింది అనుకోండి, మనలో చాలా మంది పెద్ద మనుషులు ఉంటారండి. పెద్ద మనుషులు ఉంటుంటారు. వయసులోనే పెద్దోళ్ళు, కానీ బుద్ధిలో మాత్రానికి ఏమాత్రం కూడా పెద్దోళ్ళు కాదు. వీళ్ళు పలికేటటువంటి మాటలు ఏం పలకొచ్చు అక్కడ? ఏమే కొవ్వెక్కిందా, బలిసిందా, ఏంది అలా చేస్తానంటే ఒళ్ళు కొవ్వెక్కేసేసి మొగుడు ఉండగా ఇంకొకటి దగ్గర ఈడు చేస్తాడు అదే మాట. కానీ ఈడి సీక్రెట్ బయటపడలేదు, కానీ ఆమె బయటపడింది కాబట్టి ఆమె గురించి ఏమంటే ఇలా మాట్లాడేటటువంటి వీరి మధ్యలోనే ఆయన గౌరవించి మాట్లాడుతున్నారండి. ఆయన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతారు. బహిరంగంగా ఆమెను అవమానించడం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను నన్ను కూడా బహిరంగంగా మన పాపాలను ఒక్కసారి కనుక నిజంగా చెప్పాలంటే, మన మనసులో ఎన్ని కోరికలు ఉన్నాయో, భార్య మనసులో ఉన్న కోరికలన్నీ భర్తకు తెలిస్తే చచ్చిపోతాడు. భర్త మనసులో ఏం కోరికలు ఉన్నాయో కనుక పొరపాటును భార్యకి తెలిస్తే భార్య చచ్చిపోద్ది. మన మనస్సులు మంచి ఏం కాదు. మన లోపల ఉన్నటువంటి పాపాలను
చూసి ఆయన బహిర్గతం చేసేసి మన జీవితాలను పాడు చేయటానికి కాదు, సరి చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చేశారు. యేసు ప్రభులు వారు 2 ప్రశ్నలు అడిగారండి. అమ్మా, వారు ఎక్కడున్నారు? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, వారు మీకు శిక్ష విధింపలేదా? 2 ప్రశ్నల్లోనే ఆమె ఒక ప్రశ్నకే సమాధానం చెప్పింది. వారు ఎక్కడుంటే నాకెందుకు ప్రభువా? వారు ఎక్కడికి వెళ్తే నాకెందుకయ్యా చెప్పు, నాకెందుకయ్యా చెప్పు. ఇదిగో నా జీవితం ఏంటో నాకు అర్థమయ్యేలా చెప్పింది నీ మాట. నా జీవితం నేను చేసినటువంటి తప్పు ఏదో నాకు సరిచేసి మరలా తిరిగి బ్రతకడానికి అవకాశం ఇచ్చింది ఈ మాట. కనుక వారు నాకు శిక్ష విధింపలేదయ్యా, వారు నాకు శిక్ష విధింపలేదు. మీ అందరికీ తెలుసండి అమ్మా, సమరయ స్త్రీ ఒక ఆమె ఉంది కదా, ఆమె దగ్గరికి యేసుప్రభులు వారు వచ్చి మాట్లాడతామన్నారు. ఆ నీళ్ళ గురించి మాట్లాడుతూ యేసుప్రభులు వారు, నేను ఇచ్చిన నీళ్లు ఎప్పటికీ కూడా మీకు దప్పిగా కొనరు, ఆ నీళ్లు కనుక తాగితా అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటున్న తర్వాత ఏమేం చేసింది, ఒక రకంగా చూస్తే ఆమె పెద్ద సోదరు కనిపించింది నాకు. ఆమె యేసుప్రభుని ఒకటే మాట్లాడింది, అయ్యా నాకు ఆ నీళ్ళు ఇచ్చేసే, రోజు రాలేకపోతున్నా అని అడిగితే, నీ భర్తను తీసుకొని నీ భర్తను తీసుకొని రామ్మా, నేను ఇస్తా నీళ్ళు అని అన్నాడు. అన్న వెంటనే ఏమేం చెప్పింది, అయ్యా నాకు భర్త లేడు అని అన్నది. యేసుప్రభులు వారు నెక్స్ట్ డైలాగ్ ఏంటమ్మా, అవును నువ్వు చెప్పింది నిజమేనమ్మా, ఇంతకుముందు 5 ఉన్నారు, వాళ్ళు నీ భర్తలు కాదు, ఇప్పుడున్నాడు ఈడు నీ భర్త కాదు అని అన్నది. ఇదే మాట కనుక మీతో అన్నాడు అనుకోండి యేసుప్రభు, మీరేం చేస్తారు చెప్పండి? వెంటనే గోసి పెట్టి, ఏమంటే ఎగబడి జుట్టు బట్టి, మా ఊరికి వచ్చి నన్ను ఇంత మాట అంటావురా అని చెప్పేసి కొడతారండి. కానీ ఎంత మంచిదో అని ఆలోచించండి ప్రియమైన వారు. ఆమెకు ఎప్పుడైతే భవిష్యత్ అంతా, ఆమెకు జరిగినటువంటి గతం అంతా చెప్పాడో, వెంటనే ఒక ఆలోచన చేసుకుందంటే, అయ్యో నేను 5 భర్తలతో ఉన్నట్టు 5 వ్యక్తులతోని నేను సహజీవనం చేయటం ఈయన బలికి చెప్పాడే, ఈయన నిజంగానే ఇంత చెప్పాడు అని అంటే ఆయన ఖచ్చితంగా కూడా ఎవరు, ఆయన ఖచ్చితంగా ప్రవక్త అయి ఉంటాడు. నా జీవితం మొత్తం కూడా విప్పి నాకే చెప్పాడు అని అంటే, నాకు చెప్పాడు అని అంటే ఆయన ఖచ్చితంగా ప్రవక్త అయి ఉంటాడు. అయ్యా మీరు ఇక్కడే ఉండండి. ఊర్లోకి పోయి ఈ ఊరికి ఒక ప్రవక్త వచ్చేసాడు, రండి రండి అని. నీకెట్ట తెలుసు ప్రవక్త అంటే? నాకెట్ట తెలుసు అంటమేంటి అక్క, నేను 5 ఉన్న సంగతి ఆయన చెప్పాడు, ఇప్పుడు 6వ వాడితో ఉంటున్న సంగతి కూడా అంటే పరువు పోతుందా పోవట్లేదమ్మా. అయినా సరే దేవునికి తన పాపాలను ఒప్పుకొని, తన గతాన్ని ఒప్పుకొని దేవుని పనికి సాధనంగా మార్చబడుతుంది. అయ్యా మీరు రండి, నేను నమ్మినాను, నా జీవితం మొత్తాన్ని బహిర్గతం చేసినటువంటి మీరు నిజంగానే ప్రవక్త అయ్యా. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అనేది నాకు ముఖ్యం కాదు, నా జీవితాన్ని నాకు సరి చేసుకోవటం కోసం అవకాశం ఇచ్చావు కదా ప్రభువా, మా ఊరికి రా. 2 రోజులు వాక్యం చెప్పించింది ప్రియమైన సహోదరి సహోదరుడు. నీ జీవితం ఎప్పుడు దేవునికి ఉపయోగకరంగా మారుతుంది చెప్పు? నీ జీవితంలోని దేవుడు ఎన్ని మేలులు చేశాడు ఒక్కసారి ఆలోచించే. దేవుడు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగాన్ని ఇచ్చేశాడు. ఇంతకుముందు సహోదరుడు ఒక మాట చెప్పాడు, చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు. గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది దేనికి? గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది నీ కుటుంబాన్ని, నీ ఇంట్లోని నీ అవసరాలను తీర్చుకోవటం కోసమేనా? దేవుని కార్యాలనేవి వద్దా? నీ కుటుంబంలో జరగవు, నీ జీవితంలో జరగవు. దేవుని పని నిన్ను ఎందుకు దేవుడు సాధనంగా వాడుకున్నాడో, ఆయన పనికి సాధనంగా నీ జీవితాన్ని మార్చుకోవటం కోసం దేనికి ముందుకు రాకపోతే వేస్ట్ అండి. 6 సంవత్సరాలు సంఘంలో ఉన్నాం కరెక్టే, 6 సంవత్సరాలుగా సంఘంలో ఉన్నటువంటి మీరు దేవుని చేతిలో వాడబడితే ఎంతమందిని మార్చడానికి ముందుకు రావాలి ప్రియమైన సహోదరి సహోదరు? ఆలోచించండి. ఎవరినో మార్చడం అనే దానికంటే కూడా అసలు ముందు నువ్వు మారావా లేదా ఒక్కసారి తీర్మానం గట్టిగా చేసుకోమా. మనస్సాక్షిని చంపేస్తూ దేవునికి ఇంకా కూడా దూరం అయిపోతే వృధా అండి. ఎన్నో ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో వస్తూ ఉంటుంటాయి, పోతూ ఉంటుంటాయి. కానీ మనం ఎప్పటికీ కూడా నిజమైనటువంటి మారు మనసు మన జీవితంలోనికి రాదు, నిజమైనటువంటి మార్పు మన జీవితంలో కనబడదు. దేవుని చేతిలో గనక నువ్వు సాధనంగా వాడబడకపోతే నిత్య అగ్నిగుండం ఉందన్న సంగతిని మర్చిపోవద్దమ్మా. యేసు ప్రభులు వారు ఒక మంచి సలహా ఇచ్చేశారు ఆమెకు. ఆ ఒక్క మాట చదువుకొని ముగించేసుకుందాం. లేదు ప్రభువా. ఎప్పుడైతే యేసు ప్రభులు వారి మాట విన్నదో ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకొని వెంటనే అవును అయ్యా, నన్ను ఎవరు కూడా శిక్షించలేదని గౌరవంగా ప్రభువా అని చెబుతుంది. అందుకు యేసు ప్రభులు వారు ఏమంటున్నారు? నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకము. అదే మాట నీకు నాకు చెప్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరుడు.
మనస్సాక్షి గనక గద్దిస్తే ఇప్పటికైనా సరే, అమ్మ నీ జీవితంలో నీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఒకవేళ గనక ఇంకా గనక దేవునికి దూరంగా వెళుతూ ఉందా, దేవునికి ఇష్టం లేనటువంటి స్థితిలో ఆయన ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ జీవితం పాపంలో గడిచిపోతూ ఉందా, ఒక్కసారి ఆలోచన చేసుకో. గట్టి తీర్మానం చేసుకో. రేపనేది మనకి ఉంటుంది అన్న గ్యారంటీ మనకు లేదండి. ప్రపంచ పరిస్థితులు అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ప్రతి మాట మన కళ్ళ ముందు అక్షర సత్యంగా కనబడుతూ ఉంది. మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి విందురు. అనేక చోట భూకంపాలు, కరువులు అన్నీ కూడా ఈరోజు మన కళ్ళ ముందు అన్నీ జరుగుతున్నాయండి. ఎక్కడో వదిలిపెట్టండి, మన దేశమే యుద్ధంలో ఉండటం మనం గమనిస్తున్నాం. ప్రియమైన సహోదరుడా, ఈ జీవితం అనేది చిన్నది అమ్మా. ఈ చిన్న జీవితంలో ఎప్పటికే చాలా అయిపోయింది. మనం ఎంతకాలం భూమి మీద ఉంటామో తెలియదు. ఎంతకాలం కూడా ఇదిగో దేవుని కృప అనేది ఆయన ఇచ్చినప్పుడే ఆ కృపకు లోబడి దేవుడిచ్చినటువంటి రక్షణను గనక సొంతం చేసుకొని దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరుకుంటే నిత్యము ఆయనతో ఉండే భాగ్యం ఉంటుంది. ఒకవేళ గనక ఈ చిన్న జీవితంలో గనక ఇక్కడేదో అనుభవిద్దామని మనస్సాక్షిని గనక చంపి దేవుణ్ణి దూరం చేసుకుంటే నిత్యాగ్నిగుండం అనేది ఉంది. ఆ నిత్యాగ్నిగుండంలోనికి మనం ఎవ్వరూ జారిపోకూడదని, ముఖ్యంగా ఈ సంఘం అంతా కూడా యేసు ప్రభువుల వారి రెండవ రాకడలోని ఎత్తబడేటటువంటి కుటుంబాలుగా మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంఘాన్ని దేవుడు ఇంకనూ కూడా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింప చేయాలని బ్రతిమలాడుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు నాయన. మా తండ్రి, ఈ సంఘాన్ని తండ్రి మీరు ఎక్కలనేన తండ్రి భద్రపరిచారు. 6 సంవత్సరాలుగా తండ్రి మీ కృపను తండ్రి ఈ సంఘం పైనను, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం పైనను, ప్రతి బిడ్డ పైనను తండ్రి మీరు కుమ్మరించారు నాయన. మీ కృపను తండ్రి మరి అర్థం చేసుకొని మీకు దగ్గరైన వారు ఎందరో, మీకు దూరమైన వారు ఎందరో తండ్రి, మరి వారి మనస్సులకు తండ్రి మరి మీ యొక్క విలువైనటువంటి మాటలు తండ్రి మీరు గద్దింపు ద్వారా చెప్పినందుకు మీకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు నాయన. వారి జీవితాలలో తండ్రి, వారి కుటుంబాల్లో నాయన మీ మాటలు వర్ధిల్లేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయండి నాయన. ఇంకెవరైనా తండ్రి మీకు దూరంగా గనక బ్రతుకుతూ, సంఘంలో నామకార్థంగా బ్రతుకుతూ ఉంటే తండ్రి ఆ వేషధారణను తండ్రి తొలగించుకొని మీ అందు స్థిరంగా, నమ్మకంగా ముందుకు పోయేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయండి. కుటుంబాలను తండ్రి దీవించండి. కుటుంబాలలో తండ్రి శాంతి సమాధానాలను తండ్రి దయచేయండి. మీ వాక్యాన్ని తండ్రి వర్ధిల్ల చేయమని తండ్రి బ్రతిమలాడుకుంటాను. ఈ సంఘాన్ని దీవించండి, సంఘ కాపరిని దీవించండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఆయుష్ని ఇవ్వండి. కుటుంబాన్ని తండ్రి దీవించండి తండ్రి. తల వంచినటువంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటాం తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మీకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా తండ్రి మారేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను నాయన. ఈ సంఘంతో మీరు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు నాయన. మేము ఎక్కడున్నా కూడా తండ్రి మీకు లోబడి బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మేము మరలా కలుసుకొని మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని తండ్రి మీకు మహిమార్థంగా జరిపించుటకు తండ్రి మీ కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.